నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని వెల్లడి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు హాజరైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ బందోబస్తు అనారోగ్య సమస్యతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 9 మందికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఒంగోలులోని తన క్యాంప్ కార్యాలయంలో చికిత్స చేయించుకున్న నియోజకవర్గంలోని 9 మందికి 3,38,000 రూపాయలు చెక్కులు అందించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పేదల ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. 16 నెలల వ్యవధిలో ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1,300 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాడులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదవాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండి హాస్పిటల్ బిల్స్ చేసుకున్న వాళ్ళకి చాలా శ్రద్ధ తీసుకొని చెక్కులు ఇప్పిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు ఒక 9 మందికి చెక్కులు ఇప్పించాము. మనం ఇప్పటి వరకు ఈ సంవత్సరం 4 నెలల కాలంలో దగ్గర దాపు 1,300 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ సబ్మిట్ చేసి దాంట్లో చాలామందికి వచ్చింది, ఇంకా చాలామందికి రాబోతుంది. ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ అనేది మెడికల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా సహాయపడుతుంది. మా కాన్స్టిట్యున్సీలో చాలామంది దీనివల్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇది సంక్షేమ కార్యక్రమంలో అద్భుతమైన ఒక కార్యక్రమం. ఇది మన కాన్స్టిట్యున్సీలో చాలా బాగా జరుగుతుంది. దానికి నేను వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. వ్యూహం సినిమాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఇన్స్పెక్టర్ వద్ద హాజరై వివరణ ఇచ్చారు. మరలా రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని తాకీదులు అందడంతో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ వెంట వైసీపీ లీగల్ అడ్వైజర్ నగరికంటి శ్రీనివాసరావుతో పాటు వైసీపీ శ్రేణులు అభిమానులు తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళ్లారు. గ్రామ పంచాయతీలు విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు జవాబుదారీతనం బాధ్యతాయుతంగా పనిచేయాలని, అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు తెలిపారు. కలెక్టరేట్ నుండి ఎంపీడీఓలు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చే ఆదేశాలు అమలు చేయాలని, కార్యదర్శులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. గ్రామాలు అన్నాక రాజకీయ నాయకులు పార్టీలు ఉంటాయని, కానీ మన విధులను మనం సక్రమంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో అట్టడుగున ఉన్న 20 పంచాయతీల్లో జిల్లాలో 4 పంచాయతీలు ఉన్నాయంటే కార్యదర్శుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా పని విధానం మార్చుకొని సక్రమంగా పనిచేయాలి, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నువ్వు ఇంటింటికి పోయి నువ్వు తిరిగి కనిపించొచ్చినా కానీ నీకు ఇంత అధ్వానమైన రిపోర్ట్ ఉండదు. నువ్వు పని చేయలేదంటే. రెండోది ఏం లేదు, నువ్వు పని చేసినట్టే ఇంత బ్యాడ్ రిపోర్ట్ రాదు. ఇంకా వేరే ఏం లేదు, నువ్వు పని చేయలేదంతే. ఏం చేద్దాం? జయప్రకాష్ ఎంపీడీఓ గారు అన్నారా, వదిలే
హెచ్చపాడు. ఎటువంటి పరిస్థితుల్లో రిపోర్ట్ చేస్తారు సార్? తప్పకుండా ఆయన గట్టిగా రిపోర్ట్ రాయండి, సస్పెన్షన్ పెడతాం. 4 ఇప్పుడు బాటం 20 విలేజ్, బాటం 20 గ్రామ పంచాయతీ మొత్తం స్టేట్ మొత్తం 26 జిల్లాల్లో 20 గ్రామ పంచాయతీలు తీస్తే అందులో ప్రకాశం జిల్లా 4 గ్రామాలు ఉన్నాయి. ఏం సమాధానం చెప్పుకోవాలా? మేడం గారు, కలెక్టర్ మేడం గారికి ఏం సమాధానం చెప్పుకోవాలా? కమిషనర్ గారికి ఏం సమాధానం? శ్రీశైలం ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సులు ఢీకొని 7గురికి గాయాలయ్యాయి. వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో 5 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సోమవారం ఉదయం నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి పెద్దదోర్నాల వైపు వస్తుంది. అదే సమయంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం వెళ్తుంది. ఇవి రెండు దోర్నాల మండలంలోని ఏకో టూరిజం సఫారీ మూలమలుపు వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆత్మకూరు బస్సు డ్రైవర్ పిఎస్ వలి తీవ్రంగా గాయపడ్డారు. నూజివీడు బస్సు డ్రైవర్ వేంపాటి ప్రవీణ్తో పాటు అందులో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా బుర్రిపాలానికి చెందిన శ్రీలక్ష్మి, బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన వణుకూరి రామిరెడ్డి, కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన పల్లపోతుల నారాయణరావు, పల్లపోతుల ఆకాంక్ష, జాహ్నవికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే దివ్యాంగుల సంఖ్య పెరగడంతో వీల్ చైర్స్ కొరత ఏర్పడిందని డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ చెంచయ్య తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వచ్చే రోగులకు వీల్ చైర్స్ సమస్యపై మాట్లాడారు. గత 10 నెలల నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం క్యాంపు జరుగుతున్నందున ప్రతిరోజు వచ్చే దివ్యాంగులకు సరిపడా వీల్ చైర్స్ లేనందున ఇబ్బంది వస్తుందన్నారు. సదరం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వచ్చే వారికి దివ్యాంగుల శాఖ నుండి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. మొదటిలో కొద్దిగా సపోర్ట్ చేసినప్పటికీ తర్వాత వారి సహకారం తగ్గిపోయిందని తెలిపారు. వీల్ చైర్స్ తక్కువగా ఉన్నందున దివ్యాంగులకు ఇబ్బంది కలగడమే కాకుండా దివ్యాంగులకు మళ్లీ వీల్ చైర్స్ హాస్పిటల్లో ఇవ్వకుండా వారితో పాటే తీసుకెళ్లడంతో తప్పనిసరిగా ప్రూఫ్స్ అడుగుతున్నామన్నారు. దాతల సహకారంతో 2 శాఖల సమన్వయంతో పనిచేసినప్పుడే ఈ సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ నిమిత్తం ప్రతి మంగళవారం, గురువారం 3 రోజులు, శుక్రవారం ఇట్లా రీవెరిఫికేషన్లో భాగంగా రీవెరిఫికేషన్ ప్రోగ్రాం చేపట్టింది. ఆల్మోస్ట్ 10 నెలలు ముగిసింది. ఆల్మోస్ట్ రోజుకి వచ్చేసి కంటి చూపు, వినికిడి, ఆర్థో, న్యూరాలజీ విభాగాలకు సంబంధించి వికలాంగులు ఈ పెన్షన్ రీవెరిఫికేషన్లో భాగంగా ఈ 3 రోజులు మన జనరల్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. కొంతమందికి వీల్ చైర్లు అవసరం నిమిత్తం మనం ఇక్కడ మన ఆర్ఎంఓ ఆఫీసు ఆవరణలో 10 నుంచి 15 వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది 70 మంది వీల్ చైర్లు అవసరం నిమిత్తం అవసరం పడుతుంది. ఒక రిజిస్టర్ పెట్టించి దానికి సపరేట్గా ఒక సెక్యూరిటీని నియమించి ఆ అబ్బాయి వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని ఆధార్ జెరాక్స్ తీసుకొని వీల్ చైర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఆ రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వీల్ చైరు అందజేయడం జరుగుతూ ఉంది. వీళ్ళైతేనేమి ఆవరణలో కూర్చోవటానికి వాళ్ళ సహాయకులకి చైర్లు, వాటర్ ఫెసిలిటీ, అట్లాగే భోజన సదుపాయం అన్నీ చూసుకుంటా ఉన్నాం. దీనికి ప్రభుత్వం నుంచి వికలాంగుల సంక్షేమ శాఖ కూడా వాళ్ళు కొంత భాగం ఫస్ట్లో వాళ్ళ సహాయ సహకారం అందజేశారు. మరలా వీల్ చైర్లు అటువంటివి ఏమీ మనకేమి ఇవ్వలేదు. వీల్ చైర్లు డెఫిసిట్ ఉంది. ఎందుకంటే ఒకేసారి ఒక 70-80 మందికి వీల్ చైర్లు అంటే మన ఆసుపత్రిలో అంత లోడ్ లేదు. మిగతా రోగులకు, మన ఆసుపత్రికి వచ్చే రోగులకు వాళ్ళకు కూడా అవసరం కాబట్టి రెండింటిని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఇప్పటి వరకు మనకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఇద్దరు ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ వాళ్ళకు కూడా త్వరితగతిన వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. మనకు ఉన్న మేరకు, అందుబాటులో ఉన్న మేరకు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాము. వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని మరలా తిరిగి ఇస్తున్నారు. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది తీసుకెళ్ళిపోతున్నారు. అట్లా ఒక 10 నుంచి 20 వీల్ చైర్లు కూడా మిస్ అయినాయి. మన సెక్యూరిటీ లోపం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది వాళ్ళ సొంత అవసరాల నిమిత్తం బయట వెళ్ళిపోవడం జరిగింది.
మీరు తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా అది ఎక్కడ ఇచ్చారో మీరు అక్కడ తిరిగి అప్పచేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు సహాయం అందిస్తే వీల్ చైర్ల వరకైనా మనకి ఇక్కడ వచ్చే వికలాంగుల సహాయ నిమిత్తం అది ఉపయోగకరంగా ఉంటుంది. వీల్ చైర్లు అయితే మనకి డెఫిషిట్ ఉంది. వాళ్ళు వీల్ చైర్లు అయితే ఖచ్చితంగా మనకి వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ఖచ్చితంగా మీ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. వాళ్ళు మనకి డొనేషన్ అయితే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రామాలలో బేల్దారి శిక్షణ పట్ల ఆసక్తి ఉన్నవారిని గుర్తించి జిల్లా కేంద్రంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో ఇచ్చే ఉచిత శిక్షణ కార్యక్రమానికి పంపించాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ నుండి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బేల్దారి శిక్షణా కార్యక్రమం 30 రోజుల పాటు ఉంటుందని, శిక్షణా కాలంలో ఉచితంగా భోజనం వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరుగుతుందని, దీంతో గృహ నిర్మాణ శాఖ చేపట్టే గృహ నిర్మాణాల్లో వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి మండలం నుండి 10 మందికి తక్కువ కాకుండా ఆసక్తి ఉన్న వ్యక్తులను ఎంపిక చేసి శిక్షణకు పంపించాలని పీడీ కోరారు. బిల్డింగ్ నిర్మాణంపై అన్ని విభాగాల్లోని నిష్ణాతులను తయారు చేసి పంపించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఈ విషయాన్ని తెలియజేసి ఆసక్తి ఉన్నవారిని శిక్షణా కార్యక్రమానికి పంపించాలన్నారు. డిఆర్డీఏ వాళ్ళ తరఫున జరిగే అర్సెట్టి అని చెప్పేసి ఇక్కడ భాగ్యనగర్లో ఉంది. అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. ఒక 1 మంత్ 31 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా 18 ఏళ్ళు నిండి ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకి అక్కడ అకామిడేషను ఇస్తారు, ఫుడ్ పెడతారు. తర్వాత వాళ్ళకి ఈ మ్యాసన్స్లో ట్రైనింగ్ సంబంధించి ఉత్తీర్ణత అయినట్టు వాళ్ళు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబడతారు. తర్వాత ఏంటంటే దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడైనా సరే, ఎక్కడైనా మ్యాసన్ వర్క్ పోవాలన్నా, బేల్దారి పని అంటాం మనం, బేల్దారి పనికి పోవాలన్నా ఆ సర్టిఫికేట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మన హౌసింగ్ ప్రోగ్రాంలో కూడా ఆ లబ్ధిదారులని, ఎవరైతే ట్రైనింగ్ అవుతారో మ్యాసన్స్ని, వాళ్ళని కూడా వాళ్ళ చేత కూడా మనం హౌసెస్ కట్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మన జిల్లాకి 200 మంది మ్యాసన్స్ని టార్గెట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి నిన్న పేపర్లో కూడా మనం యాడ్ ఇచ్చిన్నాము. అంతేకాకుండా అంటే పేపర్లో చూడరు కాబట్టి వాళ్ళు పెద్దగా మన హౌసింగ్ ఏఈస్ కానీ ఎంపీడీఓస్ కానీ వీళ్ళు మీ దగ్గరికి వచ్చే వాళ్ళని మేము బేల్దారి పని నేర్చుకుంటాము అనుకునే వాళ్ళని సెలెక్ట్ చేసి పంపిస్తే ఇక్కడే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మంచిగా అంతా ఇల్లు గోడలు ఎట్లా కట్టాలి, ప్లాస్టింగ్, తర్వాత ఏమి వాడాలి, ఎట్లా సిమెంట్ మాలు కలుపుకోవడాలు కానీ, ఏ రేషియోలో కలుపుకోవాలి, రాడ్ బెండింగ్ ఎట్లా చేసుకోవాలి, అట్లా మొత్తం ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ యొక్క కాంక్రీట్ కానీ, బ్రిక్ వాల్ కానీ, ప్లాస్టింగ్ కానీ అన్ని రకాలుగా వాళ్ళకి పూర్తిగా నిష్ణాతులుగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ తర్వాత బేల్దారి పనికి వెళ్ళినా మ్యాసన్గా వాళ్ళకి మంచి ఉపయోగకరం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి మండలానికి ఒక 10 మంది లబ్ధిదారులని సెలెక్ట్ చేయాలి, 10 మందిని సెలెక్ట్ చేయాలని చెప్పి టార్గెట్గా ఇచ్చాము. కాబట్టి మీరు అందరూ కూడా ఏఈస్ ప్రతి మండలం నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి మనకి దానికి ఇక్కడ కంట్రోల్ రూమ్ అని చెప్పి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో శ్రీనివాసరావు అని మన సిఎల్టీసీ ఉంటారు, అతనికి ఏఈస్ అందరూ కూడా ఆ యొక్క డేటా తీసుకొని మీరు అక్కడికి పంపించాల్సిందిగా తెలియజేస్తున్నారు. చేనేత రంగం భారతీయుల జీవితంతో పెనవేసుకొని భారతీయుల సంస్కృతికి అద్దం పడుతుంది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికులకు జీవనోపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. నేడు అలాంటి రంగం కోనారిల్లుతుంది. సరైన ఉపాధి దొరక్క చాలామంది కార్మికులు చేనేత రంగాన్ని వదిలేసి ఇతర రంగాలకు వలస వెళ్తున్న పరిస్థితి నేడు నెలకొందని చేనేత కార్మికులు వారికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. గత 40 సంవత్సరాలుగా చేనేత వృత్తిని చేస్తూ జీవనం సాగిస్తున్నానని ఈతముక్కలకు చెందిన చాట్రాసి వెంకట్రావు, బండారు మాధవరావు తెలిపారు. గత డిసెంబర్ నుంచి సక్రమంగా పనిచేయడానికి పని లేదు. గతంలో చేసిన పనికి రావాల్సిన కూలీ డబ్బు రాలేదు. చేనేత సొసైటీకి ఆప్కో ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోవడంతో నిధుల సమస్య వచ్చింది. దీంతో నూలు లేక, పనులు లేక, ఉపాధి లేకుండా పోయింది. గత డిసెంబర్ కానించి మాకు చేనేత సొసైటీలో పావులు రావట్లేదు, కూలీలు లేవండి. నేసిన కూలీలు కూడా రాలేదు. ఆప్కో వాళ్ళు దాని గురించి డబ్బులు ఏంటంటే వాళ్ళు ఆప్కో వాళ్ళు పంపించలేదు అన్నారు. వాళ్ళు
అది పరిస్థితి సార్. మమ్మల్ని గమనించి మేము మాకు బతుకు తెరుగు అదే అండి, అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని గమనించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మేము చైనా సొసైటీలో మొగ్గాలు నేస్తూ ఉంటాము. ఈ చైనా సొసైటీ గత డిసెంబర్ కాడి నుంచి ఆప్కోళ్ళు కొనుగోలు చేసిన దానికి ఫలితం ఇంకా రాలేదు. మాకు దగ్గర 7 లక్షల రూపాయల దాకా సరుకు డబ్బు రావాలి. ఆ డబ్బు రానందువల్ల ఇప్పుడు నూలు ఇటానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు లేక మొగ్గాలు కూడా ఆగిపోయినాయి సార్. అందువల్ల మీరు తొందరగా దాన్ని ఆపుకోవాలి చేత డబ్బులు పంపించేట్టు మార్గం చేయండి, లేకపోతే మా మొగ్గాలు కుంటుపడతాయి సార్. అది దయచేసి ఆ పని చేయండి. ఈత ముక్కల చేనేత సొసైటీ ద్వారా ఆప్కోకు వస్త్రాలు తయారు చేసి పంపించడం జరిగిందని సొసైటీ మేనేజర్ బ్రహ్మానందం తెలిపారు. గత డిసెంబర్కు పూర్వం సొసైటీ నుంచి అనేక వస్త్రాలు తయారు చేసి విజయవాడ ఆప్కోకు పంపామన్నారు. ఆప్కో నుంచి సొసైటీకి 7 లక్షల వరకు నగదు రావాల్సి ఉంది. ఆప్కో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తయారు చేసిన వస్త్రాలు అలానే నిలిచిపోయాయి. దీంతో కార్మికులకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వలేకపోయాం. పరిస్థితిని ఎమ్మెల్యే దామచల ధనార్దన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆప్కో ఎండీతో మాట్లాడినా ఇంతవరకు ఇవ్వాల్సిన నగదు రాలేదు. ఒక్కొక్కరికి 30,000 దాకా ఇవ్వాలి. సొసైటీలో డబ్బు లేక పనులు నిలిచిపోయాయి. కార్మికులు ఎక్కడ ఆత్మహత్యలకు పాల్పడతారనే భయం ఉందన్నారు. ఆప్కోకి ఎక్కువ సరుకు అమ్ముతుంటాము. గత డిసెంబరు నుంచి ఆప్కోకి సరుకు ఇచ్చిన దానికి మాకు సుమారుగా 7 లక్షల మేర రావాలి. సొసైటీ నందు 4 లక్షలు స్టాకు ఉంది. ఆప్కో వాళ్ళకు ఇంతవరకు కొనుగోలు చేయలేదు. ఈ విషయమై ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాము. ఎండీ గారితో మాట్లాడారు, డబ్బులు ఇస్తామని చెప్పారు. చెప్పి కూడా నెల అవుతుంది, ఇంతవరకు స్పందించలేదు. చేనేత కార్మికులకు ఒక్కోళ్ళు 20,000 30,000కి అప్పును వేసి ఉన్నారు. వాళ్ళు జీవనోపాధి ఈ విధంగా కోల్పోతున్నారు. ఇప్పుడు మేము సొసైటీ పనిచేయాలన్నా నూలు లేదు, పాగళ్ళు లేవు, మజూరీలు లేదు. అందువల్ల సొసైటీ ప్రస్తుతానికి మూసివేసే పరిస్థితికి వచ్చే విధంగా ఉంది. చేనేత ఇదే పరిస్థితి కానీ కొనసాగితే చేనేత ఆత్మహత్యలు జరుగుతాయేమని అనిపిస్తుంది. కావున ఈ విషయం మీద పెద్దలు స్పందించి సొసైటీని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఈత ముక్కల సొసైటీకి ఆప్కో నుంచి 7 లక్షల వరకు నిధులు రావాల్సిన మాట వాస్తవమని చేనేత జౌళి శాఖ ఏడీఎస్ రఘునంద తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆప్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మళ్లీ జిల్లా కలెక్టర్ ద్వారా లేఖ రాయించి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామన్నారు. మన జిల్లాలో ఈత ముక్కల చేనేత సహకార సంఘం ఈత ముక్కలు ఉందండి. వాటికి ఆప్కోకు మనం సరుకు అందించాము. దాని తాలూకు 7 లక్షలు సొసైటీకి ఆప్కో నుంచి రావాలి. వాటి గురించి మనం ఆప్కో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆప్కో నుంచి కూడా త్వరలో ఆ అమౌంట్ సొసైటీకి వేస్తామని తెలిపారు. ఈ అమౌంట్ త్వరలో సొసైటీకి వచ్చేట్టుగా మేము కలెక్టర్ ద్వారా లెటర్ పెట్టి అమౌంట్ సొసైటీకి వచ్చేట్టు చేస్తాం. కారంచేడు గ్రామంలో నివాసం ఉంటున్న దివ్యాంగురాలు పొదిలి దేవికపై జరిగిన దాడిని వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు సంచార జాతులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్ల రామయ్య ఖండించారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. మూగా చెవుడు దివ్యాంగురాలైన పొదిలి దేవికను దుండగులు యార్లగడ్డ శ్రీకృష్ణ అతని భార్య సుజాతలు కలిసి 8వ తేదీ దాడి చేస్తే పోలీసులు ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోపోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రామయ్య అన్నారు. ఆ తర్వాత కారంచేడు పోలీస్ స్టేషన్లోని రూరల్ సిఐని కలిసి దివ్యాంగురాలైన పొదిలి దేవిక మీద దాడి చేసిన దుండగులను 2016 వికలాంగుల హక్కుల చట్టం కింద సెక్షన్ 92 ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పొదిలి దేవికకు న్యాయం జరగని పక్షంలో బాపట్ల జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి అన్ని విధాలుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ఎస్సీ నాయకులు కంచర్ల చిట్టిబాబు, బీసీ సంఘాల నాయకులు బాపట్ల రవికుమార్, చేజర్ల సతీష్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ దేవికాని ఇంత దారుణంగా రాడ్తో కొట్టి కింద పడేసి పొట్టలో కొట్టి ముక్కు మెడ కొట్టి రక్తం కూడా వచ్చింది. మెడ కూడా తను తిప్పివేసి అంటే చప్పబోతాన్ని కూడా ట్రై చేశారు. ఇప్పటికీ ఈ నెల 8వ తారీఖున జరిగిన ఈ దాడిషంలో వెంటనే ఆమెకి రక్తము కారిపోతూ దెబ్బలు తరుగుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే వాళ్ళ సిస్టరు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా తెలుసుకొని వచ్చిన తర్వాత స్టేషన్కి తీసుకువెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యం వైఖరి చేసి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఒక వైఖరిగా మాట్లాడితే వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో చీరాల హాస్పిటల్లో చేరడం జరిగింది. 8వ తారీఖున ఈరోజు జరిగిన దాడిషంలో కారంచేడుకి చెందిన ఎస్ఐ గారు ఇప్పటి వరకు కేసు కట్టకుండా అరెస్ట్ చేయకుండా ఇంత దారుణంగా నిర్లక్ష్య వైఖరు ఎస్ఐ గారు ఎందుకు చేస్తున్నారనేది మీకు ఖండిస్తున్నాం వికలాంగం తరపున.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని వెల్లడి. సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు హాజరైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ బందోబస్తు. డి న్యూస్లో నేటి మాట. ప్రతి ఒక్కరి జీవితంలో బాధ ఉంటుంది. కొందరు కన్నీటితో వ్యక్తం చేస్తే మరికొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.